లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1956 సంవత్సరం మార్చి 28వ తేదీన చేసిన ప్రసంగం యోహాను సువార్త 8వ అధ్యాయము 58-59 వచనాలు. యేసు, అబ్రహాం పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయెను. లేఖనములను గూర్చి వారు ఆయనతో వాదించున్నారు. యోహాను సువార్త 8:55లో మీరు ఆయన్ను ఎరుగరు, నేను ఆయన్ని ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడినయుందును గాని నేను ఆయన్ని ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. ఇది ప్రజలను గందరగోళపరిచింది. అబ్రహాము తన విశ్వాసము ద్వారా భవిష్యత్తులోని క్రీస్తును, లోకము యొక్క విమోచనను చూచాడు. మానవాళి యొక్క భవిష్యత్తును మరియు ఒకని వ్యక్తిగత భవిష్యత్తును చూచుటకు విశ్వాసమునకు శక్తి కలదు. సాంప్రదాయముగా మరియు ఆత్మీయముగా వారి విశ్వాసమును నడిపించిన ఒక జనాంగము ద్వారా ఈ ప్రపంచంలోనికి యేసుక్రీస్తు వచ్చాడు. అబ్రహాము ఆ జనాంగమును మంచి విశ్వాసం మీద ప్రారంభించాడు. వారి మధ్యలో యూదా జనాంగము విశ్వాసమును నిలబెట్టుకున్నది. బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి మెస్సియా రాకడను గూర్చిన వార్తను ప్రకటించుట ద్వారా విశ్వాసమునకు సంబంధించిన ఒక నూతన యుగము ప్రారంభమైంది. మెస్సియా రాకను సిద్ధపరచు అతడు పశ్చాత్తాపమును బోధించుండినాడు. 400 సంవత్సరాలు వారు ఒక తక్కువ స్థాయి విశ్వాసంలో ఉన్నారు. అప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పశ్చాత్తాపాన్ని, పాపపు ఒప్పుకోలును బోధించాడు. రోమా గవర్నర్గా ఉన్న హేరోదు ఒక ఉన్నతమైన అధికారంలో ఉంటూ బహిరంగంగా పాపములో జీవిస్తూ ఉన్నాడు. మెస్సియా రాక్ కొరకు మార్గమును సిద్ధపరచు పరిచర్య చేయుచున్న యోహానుకు ఇది ఒక గొప్ప ఆటంకంగా ఉంది. యోహాను హేరోదునకు సత్యాన్ని బోధించాడు. అయితే హేరోదు యోహాను జీవితాన్ని అంతమొందించాడు. అటువంటి పరిస్థితిలో యేసు ప్రత్యక్షమయ్యాడు. యేసు సత్యమును బోధించినప్పుడు ఆయన చంపుటకు వారు రాళ్లు తీసుకున్నారు. అయితే యేసు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకనగా ఆయన పని ఇంకా పూర్తి కాలేదు. ఆయన తన శిష్యులకు ఇంకా ఎక్కువ శిక్షణ ఇవ్వాల్సి ఉన్నాడు. సాతానుడు వాడుకున్నట్లు తన గుణశీలంలో ఏ లోపమును విడిచిపెట్టలేదని ఆయన చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనము, ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. మనము సాతానుకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే అతడు మనల్ని జయించగలడని యేసు చెప్పాడు. క్రైస్తవ గుణశీలము కొరకైన పరిపూర్ణమైన పునాదిని క్రీస్తు వేశాడు. ఆయన త్వరలో మరణించబోతున్నాడు. అయితే అలాంటి జీవితము దాచబడదు, లేక చంపబడదు, లేక భూమి క్రింద పూడ్చివేయబడదు. నీ జీవితంలో ఏ భాగములోనైనను సాతానుకు అవకాశం లేని ఒక క్రైస్తవ గుణశీలమును నీవు కట్టుచున్నట్లయితే, క్షమించలేని స్థితి, ద్వేషము, స్వార్థము మొదలైన ఏ విధమైన పాపము లేకుండినప్పుడు లోకమంతా నీకు వ్యతిరేకముగా ఉన్నను అవి నిన్ను జయించలేవు. యేసుతో ఆయన ప్రక్కన ఎవరున్నారు? యాజకులా, పరిపాలకులా, సైనికులా? ఎవరూ లేరు. అయితే దేవుని నుండి వచ్చిన ప్రశంసను ఆయన పొందుకున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఎవరు ఎదిరించలేని ఒక శక్తి వలె యేసు సంచరించాడు. నీవు సత్యమును అనుసరించున్నట్లయితే నిన్ను గూర్చి, నీకు సంబంధించిన వాటినన్నిటిని గూర్చి దేవుడు జాగ్రత్త తీసుకుంటున్నాడని నీవు చూస్తావు. ఈ సత్యము పరలోకములో స్థిరపరచబడింది. నీవు పూడ్చివేయబడినను నీవు తప్పక తిరిగి లేస్తావు. యేసు పూడ్చివేయబడబోచున్నాడు గాని ఆయన నిశ్చయముగా తిరిగి లేవబోచున్నాడు. ఈ సూత్రము దేవుని ద్వారా స్థిరపరచబడింది. ఈ సత్యము నీలో ప్రభావం కలిగి ఉండునట్లు ఆయన చేయబోచున్నాడు. యేసు మరణము కాదు, అది జీవము. ఆయన సమాధి చేయబడుట అనగా దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట. నీవు నిజంగా యేసుకు చెందినవాడవైతే నీకు మరణము, సమాధి, ఓటమి లేనే లేదు. యేసు మరణమును జయకరంగా ఎదుర్కొన్నాడు. ఆయన శిష్యులతో మరణాన్ని గురించి మాట్లాడుతూ, కొంతకాలము నేను మీతో ఉండను గాని నేను తిరిగి లేచి మీతో నిరంతరం ఉంటాను అని ఆయన చెప్పాడు. ప్రజలు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడవచ్చు, రాళ్లతో కొట్టవచ్చు మరియు చంపవచ్చు గాని మీ హృదయాల్లో దేవునికి నమ్మకంగా ఉండండి. అప్పుడెవరు మీకు ఏమీ చేయలేరు.